మేషరాశి వారికి సప్తమంలో రెండు గ్రహాలు బుధుడు కుజుడు సంచారం అనేది జరుగుతుంది. ఈ రవి శుక్రులు వ్యయంలో ఉండడం అంటే సప్తమానికి అంటే మేషరాశి వారికి షష్టమంలో ఉంటారు, సప్తమానికి వ్యయంలో ఉంటారు. అయితే ఇక్కడ ఈ భార్య అనారోగ్యము లేదా భర్త అనారోగ్యం, మేషరాశి భర్తదైతే భార్యకు, భార్యదైతే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. రవి శుక్రుల యొక్క కలయిక షష్టమ స్థానంలో ఉండడం, లోన్లు రిజెక్ట్ అవ్వడం అనేది జరగవచ్చు. ఈ సప్తమంలో బుధుడు కుజుడు ఉండడం ద్వారా ఇంట్లో కొన్ని గొడవలు లేదా బయట నుండి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి, అది లీగల్ ప్రాబ్లం అంటే అది ఏ రకంగానైనా అవ్వచ్చు. లీగల్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు వచ్చిన సమస్య మీరు ఫేస్ చేయడం అవ్వచ్చు, లేదంటే మీ అబ్బాయికో అమ్మాయికో వచ్చిన సమస్య మీరు ఫేస్ చేయవచ్చు. ఆస్తి గురించి అవ్వచ్చు, ఒక ట్యాక్స్ గురించి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం. అలాగే ఈ మేషరాశి వారికి వ్యయంలో శని ఉన్నారంటే ఏలినాటి శని దోషం నడుస్తోంది. కేతు పంచమంలో ఉండడం, లాభంలో రాహు. ఈ ఏలినాటి శని దోషం తృతీయంలో గురువు యొక్క సంచారం. అంటే ఎలా చూసుకున్నా ఈ నెల కూడా మేషరాశి వారికి అనుకూలత తక్కువగా ఉంది. చదువుకునే విద్యార్థులకు ఇబ్బందులు, ఒడిదొడుకులు, సమస్యలు. రాష్ట్రాధిపతి కేంద్రంలో ఉండడం అదొక్కటే కొంచెం రిలాక్స్ అయ్యే విధంగా ఉంటుంది, కానీ ఆ ఒక్కటి సరిపోదు. ఇక్కడ దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని దోషం ఉంది, గురుబలం తక్కువగా ఉంది, శుక్రుడు రవి కలయిక, అలాగే బుధుడు కుజుడు కలయిక, పూర్తిగా శత్రువులతో ఇబ్బందులు. ఎందుకంటే రవి శుక్రులు శత్రువులు, ఈ బుధ కుజులు శత్రువులే. ఈ శత్రువులతో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆర్థికంగా మనం చూసుకుంటే వ్యయంలో శని ఉన్నాడు కదా, ఈ వ్యయంలో శని ఉండడం ద్వారా డబ్బు వస్తుంది. ఎందుకంటే లాభంలో అత్యంత బలమైన గ్రహం రాహుగ్రహం ఉంది, డబ్బు వస్తుంది, కానీ చేతిలో నిలబడదు. కొంతమందికి అసలు డబ్బే రాదు, ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది, శని బలం తక్కువగా ఉంది. వాళ్ళ అంతర్దశ దోషం కూడా ఉంటే డబ్బు కూడా రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మేషరాశి వారికి కొంచెం ఈ నెల ఇబ్బందులు ఎక్కువగానే అని చెప్పాలి. అయితే వీరు ఒకటి, ఎంతటి ఇబ్బందులైనా ఎన్ని దోషాలైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మన దరికి చేరవు అని క్లియర్గా మనకు మహర్షులు ఋషులు మనకు క్లియర్గా మెసేజ్ ఇచ్చారు, తెలియపరిచారు. కాబట్టి మేషరాశి వారు ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి లేదా వినాలి. అక్టోబర్ 10వ తారీఖు లోపు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో 16 ప్రదక్షిణాలు చేసి ఒక వస్త్ర దానం చేయండి. తెలుపు రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయండి. అది టవల్ కానీ పంచ కానీ దానం చేయండి మీ స్తోమతను బట్టి. అక్కడ ఆ గణపతి దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి. దానం చేసేటప్పుడు తగినంత దక్షిణ, ఒక ఫలము ఏదైనా ఒక పండుతో ఇవ్వాలి. ఆ పండు దక్షిణ కలిపి ఇవ్వాలి. ఈ పరిహారం అంటే ఈ దానం చేసుకోవడం, అష్టోత్తరం చదువుకోవడం లేదా వినటం, అలాగే 10వ తారీఖు లోపు గణపతి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయటం, ఈ పరిహారం చేస్తే మేషరాశి వారికి ఈ నెలలో గ్రహదోషాలు అంటే గ్రహదోషాల ద్వారా బాధింపబడకుండా కొంత భగవత్ అనుగ్రహంతో ఉపశమనాన్ని పొందుతారు, ఆనందంగా ఉంటారు.